పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో పరిష్కారం అవుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలోని నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పీఓటీ, ఎల్జీఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాస్బుక్ జారీ చేస్తారని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్కు పెట్టవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యలపై అధికారులు అందించినటువంటి ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, తిరుపతి తహసీల్దార్ మారుతిరెడ్డి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమన్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, ఫ్యాక్స్ చైర్మన్ భూపతి, సురేందర్, సింగిల్ విండో డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే